కళ్యాణ్ పర్యటన వల్లనే ఆ నలుగురు విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవ్వలేకపోయారా? ఫోకస్ చేస్తున్నాం. విశాఖలో తన కాన్వాయ్ కారణంగా విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవ్వలేకపోయారనే వార్తలపై విచారణ చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ని నిలిపారు? పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులు వెళ్లే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ ను నియంత్రించారా? ఇలా అన్ని అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు. విశాఖ నగరపాలక పరిధిలోని చిన్నముషిడివాడ అయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో నిన్న జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు సకాలంలో చేరుకొని నలుగురు విద్యార్థులను నిర్వాహకులు అనుమతించలేదు. ఉదయం 8:30 పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తలెత్తిన ట్రాఫిక్ ఇబ్బందులతో సకాలంలో చేరుకోలేకపోయామని చెప్పారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్డులో ఏ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ ఆపలేదు అని చెప్తున్నారు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. విశాఖ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే పరీక్షకు సకాలంలో చేరుకోలేకపోయామని కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో కూడా సర్వీస్ రోడ్లలో రాకపోకలను ఆపలేదు అని చెప్తున్నారు పోలీసులు. అందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు విడుదల చేశారు. పోలీసుల ట్రాఫిక్ నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇంకోటి, మనకి కాన్వాయ్ ఎయిర్పోర్ట్ లో 8:30 తర్వాత స్టార్ట్ అయిందండి. 8:30 స్టార్ట్ అయ్యి మన ఈ పెందుర్తి జంక్షన్ రావడానికి 8:40 సుమారు 8:40 అలాగే పెందుర్తి జంక్షన్ రీచ్ అయ్యారు. సో 8:30 తర్వాతే సార్ రీచ్ అయ్యారు ఇక్కడికి. సో దానికి దీనికి సంబంధం ఉంది, దానివల్ల పిల్లలు లేట్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదండి. సో ఈ డేటా బట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో పోలీసుల రోల్ అయితే ఏదీ లేదు. వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల ఎగ్జామ్ సెంటర్కి లేట్గా రావడం జరుగుండొచ్చు, కానీ ట్రాఫిక్ నిబంధనల వల్ల జరిగిందనే దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం.